ఓం నమో మహద్భ్యో గురుభ్యః. అభిజ్ఞాన శాకుంతలం అనేది గొప్ప నాటకం. మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి 7 అంకాలతో కూడుకున్నటువంటిది అన్నమాట. అందులో 3వ అంకంలో ఉన్నాం మనం. ఆ 3వ అంకంలో కూడా సన్నివేశం ఏమిటంటే, అనసూయ ప్రియం వదలు శకుంతల దుష్యంతులకు మరి వాళ్ళిద్దరికీ ఒక రహస్యంగా వాళ్ళను ఏదో వాళ్ళ యొక్క ప్రేమ విషయాలను మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తూ ఇద్దరు అక్కడి నుంచి వెళతారు. మరి వాళ్ళు లేకుండా మరి నేను ఉండడం బాగుండదు అన్నట్లుగా శకుంతల కూడా అక్కడి నుంచి పోయి ఒక చెట్టు మాటున ఉంటుందన్నమాట. దుష్యంతుడు శకుంతల లేనటువంటి ఈ చోట్లో నేనెందుకు ఉండాలి అని అక్కడి నుంచి తాను కూడా అతి భారంగా పోవడానికి ఉద్యుక్తుడవుతాడు. అప్పుడు ఆ శకుంతల యొక్క చేతికి తొడగబడినటువంటి మృణాల వలయము అతనికి తన ముందు పడి ఉండడాన్ని చూస్తాడు. చూసి అందులో ఉసీనర లేపనం కూడా, ఆ మృణాల వలయం నుంచి ఉసీనర లేపన వాసన కూడా వస్తూ ఉంది. దాన్ని చూసి ఆనందిస్తాడు. మరి ఇదంతా కూడా ఆ చెట్టు మాటున ఉన్నటువంటి శకుంతల చూస్తూ ఉంది. ఇది అతడు ఆ మృణాల వలయాన్ని చేతికి తీసుకోవడం, దాన్ని హృదయానికి అత్తుకోవడం, ఇదంతా కూడా ఉంటుందన్నమాట. మరి అప్పుడు ఆమె ఏమిటంటే, ఆ రాజు ఏమంటున్నా అంటే, ఈ మృణాల వలయం యొక్క స్పర్శ చాలా సుఖంగా ఉంది, నీ అందమైన చేతిని వదిలి ఈ అచేతనమైనటువంటి వలయము నా గుండెలపై చేరి నా దుఃఖాన్ని పోగొట్టి నన్ను ఊరడింపజేసింది అంటూ ఉన్నాడన్నమాట. చైతన్యం కలిగినట్టు ఇది ఈ మృణాల వలయం ఏమిటంటే చైతన్యం లేనటువంటిది, అచేతనమైనటువంటిది. చైతన్యము కలిగినటువంటి నీవు మాత్రం ఊరటను కలిగించలేకపోతివి అని కూడా అంటాడు. అప్పుడు శకుంతల ఇలా అనుకుంటుంది, అతఃపరం న సమర్థాస్మి విలంబితం. ఇక్కడ రాజును వదిలి నేను ఇక్కడ ఆలస్యం చేయడం మంచిది కాదు, నేను కూడా ఉండలేను. భవతు ఏతేనైవ అపదేశేన, ఈ మృణాల వలయం నాది అని తీసుకోవాలి అనే కారణంతో ఆత్మానం దర్శయిష్యామి, నన్ను నేను మహారాజుకు చూపెడతాను అని అనుకుంటుంది. దుష్యంతుని కలవాలి అని ఆయన దగ్గరకు వెళుతుందన్నమాట. దుష్యంతుడు ఆమెను చూసి సంతోషంతో ఏమంటున్నాడు, అయ్యే జీవితేశ్వరి అంటూ ఉన్నాడు, ఓ ప్రాణేశ్వరి అన్నాడు. మే ప్రాప్త పరిదేవానంతరం ప్రసాదేన ఉపకర్తవ్యోస్మి అని బాగా అలసిపోయి దుఃఖం కలిగి తరువాత ఆ దైవానుగ్రహం కలిగినట్లుగా నాకు ఈమె యొక్క దర్శనం అయ్యింది అనుకుంటాడన్నమాట. దాని తర్వాత ఇంకా ఈ విధంగా అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు ఆయన, పిపాసాక్షామకంటేన యాచితం చాంగు పక్షిణ. చాతక పక్షి బాగా తిరిగి అలసిపోయి బాగా దప్పిక కొన్ని ఉంది. చాతక పక్షి ఏ నీరు అంటే ఆ నీరు త్రాగదు, ఆ మేఘము నుండి వర్షించినటువంటి నీటిని మాత్రమే త్రాగుతుంది. అందువల్ల ఆ విధంగా ఆ నవమే గోజ్జితాచాస్య, కొత్తగా పుట్టినటువంటి ఆ మేఘము నుండి పడినటువంటి ఆ దారలు ఆ చాతక పక్షి ముఖం పైన పడినంత సంతోషాన్ని పొందాడన్నమాట. ఆ విధంగా ఉన్నది నా పరిస్థితి అంటున్నాడు. దప్పిక కొన్న చాతక పక్షి ఎండిపోయిన కంఠంతో నీటి కొరకై ప్రార్థించగా వర్షాకాలపు నవమేఘం ఆ పక్షి ముఖంపై జలధార కురిపించింది. అలా చాతక పక్షి సంతోషించినట్టు శకుంతల దర్శనానికి పరితపించిపోతున్న సమయంలోనే ఆమె కనిపించడం
గొప్ప ఆనందము అని అనుకుంటాడన్నమాట. రాజుకు ఎదురుగా వచ్చి నిలబడి ఆర్య అర్ధపతే స్మృత్వా ఏతస్య హస్తభ్రంశనో మృణాలవలయస్య కృతే. కొంత దూరం నడిచిన తర్వాత మార్గమధ్యంలో నా చేతికి ఉండవలసినటువంటి మృణాలవలయం లేదు అని గుర్తించి దాన్ని స్మరించుకొని చూస్తే లేదు. దానికోసం ఆ మృణాలవలయం కోసం ప్రతినివృత్తాస్మి అంటున్నాడు. తిరిగి వచ్చాను. ఖచ్చితం మే హృదయేన త్వయా గృహీతమితి. అది రాజుగారి చేతిలో ఉన్నది అని నా మనస్సు, నా హృదయం చెప్పింది. తన్నిక్షిప ఏ తత్ అని అంటుంది. అంటే దానిని మరి నాకు సమర్పించండి అని అనింది. మాం ఆత్మానంచ మునిజనేషు ప్రకాశయిష్యతి. మరి మునిజనులంతా కూడా నిన్ను నన్ను చూడకుండా ఇవ్వండి అని కూడా అనిందన్నమాట. ఏకేనాభిసంధినా ప్రత్యర్పయామి అంటాడు. ఒకే ఒక ఒప్పందంతో ఇస్తానంటాడు. కేన పునః ఏమిటా ఒప్పందం అంటుంది. దుష్యంతుడు అంటున్నాడు, యది ఇదం అహమేవ యథాస్థానం నివేశయామి. ఇది ఎక్కడ ఉండిందో నీ చేతికి ఉండింది కదా, ఆ చేతికి నేనే కడతాను అన్నాడు, తొడుగుతాను అని. శకుంతల కాగతి భవతత్ ఏతత్తావత్. కాగతి అంటే ఇప్పుడు నేనేమి చేసేది, సరే కానిమ్ము అన్నట్టుగా అంటుంది అని దగ్గరకు పోతుందన్నమాట. ఇత శిలాపట్టైక దేశం సంశ్రయావహ. మరి ఆ శిలాతలం పైన ఒక ప్రక్కన కూర్చుందాము అని అంటాడన్నమాట దుష్యంతుడు. ఒక అడుగు ముందుకు వెళ్ళి ఇద్దరు కూర్చుంటారు. దుష్యంత మహారాజు శకుంతల యొక్క చేతిని తన చేతితో పట్టుకుంటాడన్నమాట. అహోస్పర్శ అంటాడు. ఆమె చేతి యొక్క స్పర్శ తగలడంతోనే ఎంత హాయిగా ఉన్నది ఈమె యొక్క చేతి స్పర్శ, ఎంత ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంది. మహాదేవుని కోపాగ్నికి దగ్ధమైన కామవృక్షాన్ని అమృతధారలను కురిపించి బ్రహ్మ మరలా మరి చేయి రూపములో మొలకెత్తించాడా అని. ఈ కామరూప చెట్టు ఉంది, కామవృక్షం, దానిని ఆ మహాదేవుడు కోపాగ్నికి దగ్ధమైంది. ఆ విధంగా దగ్ధమైనటువంటి కామవృక్షాన్ని బ్రహ్మదేవుడు అమృతధారలను కురిపించి మరలా ఈ చేయి రూపంలో, శకుంతల చేయి రూపంలో మొలకెత్తించాడా అని అనుకుంటూ ఉన్నాడనమాట తన మనస్సులో. శకుంతల కూడా దుష్యంతుని చేతి స్పర్శకు గగుర్పాటును అభినయించింది. శకుంతలకు కూడా ఒక పురుష చేతి స్పర్శ అనేది మరి కొత్తది కాబట్టి ఆమె కూడా గగుర్పాటు కలిగిందనమాట. త్వరతాం ఆర్యపుత్ర, త్వరగా మృణాల వలయాన్ని యథాస్థానంలో ఉంచండి అని అన్నదనమాట. రాజు సంతోషంగా తనలో ఇలా ఆర్యపుత్ర అనే పదాన్ని మరి రాజులతో అంటారన్నమాట. దాన్ని ఇదానీమస్మి విశ్వసిత భర్తురాభాషణ పదం ఏతత్. ఇప్పుడు నాకు నమ్మకం ఏర్పడింది, ఆర్యపుత్ర అనే పదం ఉందే అది భర్తకు ప్రయోగయోగ్యమైనటువంటిది అని అనుకుంటాడు. ఈ మృణాల వలయం ముడివేయుట చోట ఏమంటుందంటే సుందరి నాతిశ్లిష్ట సందిరస్య మృణాల వలయస్య. ఈ మృణాల వలయం ముడివేసే చోటు బాగా శిథిలమైపోయింది, ముడివేటుకు వీలు కాలేదు, నీకు ఇష్టమైతే మరొక విధంగా కడతాను అంటాడన్నమాట శకుంతలతో. ఆమెమో నవ్వి, అంటే ఎందుకు నవ్వు వచ్చింది ఆమెకంటే చేతిని తాకాలి అనే కోరికతో, కాసేపు టైం తీసుకోవాలనే కోరికతో మరి ఇతడున్నాడు అని ఆమెకు నవ్వు వచ్చింది. యథారోచతే అంటుంది, మీకు ఎలా నచ్చితే అలా చేయండి అంటుంది అన్నమాట. స్పర్శ సుఖాన్ని ఆస్వాదించాలనే కోరికతో సమయాన్ని తీసుకుంటూ సుందరి దృశ్యతాం అయం సతే శ్యామలతా మనోహరం విశేష శోభార్థమివోజ్జితాంబర మృణాల రూపేణ నవో నిశాకర కరం సమేత్యోభయకోటిమాశ్రిత. చాలా చక్కటి వర్ణన.
ఒకే కళతో ఉదయించినటువంటి నవీన చంద్రుడు విశేష శోభను పొందడానికి నల్లని ఆకాశాన్ని విడిచి అంబర సమానమైన శ్యామవర్ణం గల సుమనోహరమైన నీ చేతిని, ఆకాశం నల్లగానే ఉంటుంది, నల్లగా ఉన్నటువంటి ఆకాశంలోనే చంద్రుడు బాగా బాగా ప్రకాశిస్తాడన్నమాట. మరి ఆ నల్లని ఆకారం కలిగినటువంటి ఆకాశంలాగా ఈ శ్యామవర్ణం కలిగినటువంటి ఆ నీ మనోహరమైన నీ చేతిని మృణాల వలయ రూపంతో చేరి కొసల రెండింటిని ఆశ్రయించి ఉన్నాడు. ఆ కొసల రెండింటిలో చంద్రుడు ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఏమిటంటే ఆమె యొక్క చేయి కూడా నల్లగా ఉన్నది ఆకాశంలాగా అని చెప్పడం. మామూలుగా శ్యామలతాపదముతో శకుంతల్ని పోల్చడం వలన ఆమె నల్లని మేనిఛాయ కలిగింది అని మనం భావించాలి. శ్యామవర్ణంతో పోల్చినారంటే ఆమె నల్లగా ఉన్నది అని. మరి రాణులు వీళ్ళంతా కూడా నల్లగా, స్త్రీలు నల్లగా ఉండడం అనేది మనం చూస్తూనే ఉన్నాము. ద్రౌపది మహాపతివ్రత కదా, ఆమె కూడా నల్లగానే ఉంటుంది అని మనకు కాళిదాసు మనకు చెప్తున్నాడు అన్నమాట. ఏమిటి? నల్లని మేనిఛాయ కలది అని తోచుచున్నది నాయికకు, ఇది దోషమేమీ కాదు. ద్రౌపది మొదలైన వారు నల్లని రూపం గలవారైనప్పటికీ ఉత్తమ నాయకులుగా వర్ణింపబడ్డారు అని చెప్పేసి వ్యాఖ్యానకారులు చెప్పారు. శకుంతల ఇలా అంటూ ఉంది, నతావదేనం ప్రేక్షే పవన కంపిత కర్ణోత్పల రేణున కలుషీకృతామే దృష్టి అన్నమాట. నాకు కనపడడం లేదు, ఈ చెవుల దగ్గర ఈ పద్మపరాయి ఈ ఉత్పల రేణున కలుషీకృతం అన్నమాట. ఇక్కడ ఒక పద్మాలను పెట్టుకుంటారు స్త్రీలు. ఆ పద్మాల యొక్క పుప్పొడి ఆమె యొక్క కంట్లో పడిందట. అందువల్ల ఆ కళ్ళు సరిగ్గా పుప్పుడు పడితే మనకు సరిగ్గా కనపడదు కదా, అదే చెప్తూ ఉంది. గాలికి రేగిన పద్మ పరాగ రేణువులకు నా చూపు చెడినది అంటూ ఉంది అన్నమాట. దుష్యంతుడు నవ్వుతూ, యద్యనుమన్యసే తదహమేనాం వదనమారుతేన విసిదాం కరవాణి, నీవు నాకు అనుమతి ఇచ్చినట్లయితే నోటితో ఊది నీ కన్నులలో ఉన్నటువంటి ఆ పరాగాన్ని, రేణువులను నేను ప్రక్కకు తొలగిస్తాను అని అంటాడన్నమాట, నువ్వు అనుమతిస్తే అని. తతః అనుకంపితాపవేయం కింటు పునరహం నతే విశ్వసిమి, మీ దయకు పాత్రురాల్ని కావడం దయగా మరి సంతోషంగా ఉంది, కాకపోతే నిన్ను నేను నమ్మలేకున్నాను అంటూ ఉందన్నమాట. ఈ విధంగా ఏదో విధంగా నన్ను తాకడము, నా యొక్క ముఖం పట్టుకోవడము, ఆ కన్నుల్లో ఉన్నటువంటి అమాలిన్యాన్ని ఊదడం వల్ల తొలగిస్తాను అని చెప్పి నా దగ్గరికి వస్తున్నావు అని నిన్ను నేను నమ్మలేను అని అంటూ ఉందన్నమాట. దుష్యంతుడి లాంటి మామైవం నవోహి పరిజన సేవ్యానాం ఆదేశాత్ పరం నవర్తతే, కొత్తగా చేరినటువంటి నౌకరు ఆ యజమాని యొక్క అనుమతి లేకుండా, ఆమె చెప్పకుండా ఏమీ చేయడు కదా. ఆ విధంగా నేను కేవలం నీ కంటిలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మాత్రమే తొలగిస్తాను అంటున్నాడు. ఏమంటుందంటే సేవ్యతాం పరిజన అంటున్నాడు. భావం అపనమ్మకమును కలుగు చేస్తూ ఉంది. అంటే దుష్యంతుడు ఏమంటుంటే రమణీయమైన శకుంతల సేవన విషయంలో వ్యర్థం చేయను అంటున్నాడు అనుకొని భావిస్తూ ఆమె ముఖాన్ని పైకెత్తడానికి పూనుకుంటాడు. శకుంతల వారించడం సాధ్యపడక ఊరక ఉంటుంది అని. అయ్యి మదిరేక్షణే అలం అస్మత్ అభినయాశంకయ్య. ఆ మదిరేక్షణ ఏంటంటే మామూలుగా ఏమిటంటే మదిర అంటే మామూలుగా మత్తు కన్నులు కలిగినటువంటి ఓ శకుంతల, పురువంశపు రాజైన ఈ దుష్యంత మహారాజు నుండి అసభ్యతను నీవు శంకించవద్దు అంటాడు. నేను పురువంశపు మహారాజును, నా నుండి ఎప్పుడు కూడా అసభ్యత అనేది
ఇతరులకు కలగదు, నీకు కలగజేయను, నమ్ము అంటాడన్నమాట. కొద్దిగా చూసి శకుంతల సిగ్గుతో తలను దించుకొని ఊరక ఉంటుంది అని ఆ మాటతో. దుష్యంత మహారాజు ఏం చేస్తా అంటే తన చూపుడు వ్రేలు మరియు మధ్యమ వ్రేలితో, చూపుడు వేలు మధ్యమ వేలుతో అని, దాని తర్వాత ఆ ముఖాన్ని, శకుంతల ముఖాన్ని పైకెత్తి తనలో ఇట్లనుకొనుచున్నాడు. ఏమనుకుంటున్నాడు? అపరీక్షత కోమల దంతక్షతము లేకపోవుటచే సుకుమారమైనటువంటి శకుంతల యొక్క అదరము పెదవి అని, నా వేళ్ల చేత పైకెత్తబడుటచే కలిగిన అందమైన స్పందనతో చుంబనం చేయాలనే కోరిక గల నాకు చుంబించమని అనుమతిని ఇచ్చుచున్నట్లుగా ఉంది అనుకుంటాడనమాట. అంటే ఈమె యొక్క అదరం చూస్తే మరి ముద్దు పెట్టుకోవాలన్నట్లుగా ఉంది, ముద్దు పెట్టుకో అని అనుమతినిచ్చినట్లుగా కూడా ఉంది అంటాడు. శకుంతల అంటూ ఉంది, పరిజ్ఞానమంతరేవ ఆర్యపుత్ర, కంటిలో పడిన చెవి దగ్గర ధరించిన పద్మముల ధూళి రేణువులను గుర్తించడములో అశక్తుడుగా కనిపిస్తున్నాడు. అంటే ఇతడు కాస్త ఆలస్యం చేస్తున్నాడు. ఆమెమనుకున్నది ఆ కంటిలో ఉన్నటువంటి ధూళి గుర్తించలేకపోతూ ఉన్నాడు అని అనుకుంటుందన్నమాట. కర్ణోత్పల సన్నికర్షాత్ ఈక్షణమూడోస్మి, ఈ ఈ కళ్ళు ఈ కర్ణోత్పలాలకు, కర్ణం చెవి దగ్గర పెట్టుకున్నటువంటి ఉత్పలాలకు దగ్గరగా ఉండడం వల్ల ఆ ఉత్పలాల్లాగా కంటిని ఆ పద్మాలతో పోలిస్తారు కదా, అందువల్ల ఏది పద్మమో ఏది కన్నో తెలుసుకోలేకుండా ఉన్నాను అని అంటున్నాడన్నమాట. అందువల్ల అంటూ ఆమె కంటిలో ఉన్న ధూళిని నోటితో ఊది తొలగిస్తాడు. అప్పుడు ఆమె ఏముంటుందంటే, ఇప్పుడు నేను చూడగలుగుతూ ఉన్నాను, నాకు ప్రేమను కలుగు చేసిన ఆర్యపుత్రునికి ఉపకారం చేయని దానినైతే నాకేమో నా యొక్క కంటిలో ఉన్నటువంటి ఆ ధూళిని పక్కకు చేసినా, ఆ విధంగా నువ్వు నాకు ఉపకారం చేసినా కూడా నీకు నేను ప్రత్యుపకారం చేయలేకపోతుని అంటూ అనుకున్నదనమాట. రాజు అంటున్నాడు, సుందరి కిమన్యత్, ఇంకా ఏం ఉపకారం చేయాలి అని అంటున్నాడు. మధుపానమును కోరినట్టు తుమ్మిద పద్మములోని మకరందమును పొందలేకపోయినా పద్మములోని సువాసనను ఆఘ్రాణించి సంతోషమును పొందినట్లు నీ ముఖగంధాన్ని ఆస్వాదించాను, అది కూడా నీవు చేసిన ఉపకారంలోకే వస్తుంది అని అంటాడనమాట. శకుంతల నవ్వుతూ, మరి సంతోషించకపోతే ఏమి చేసిందువు అంటుంది. అప్పుడు ముద్దాడడానికి పూనుకుంటాడు అనేది మనకిక్కడ చెప్తున్నాడు. దాని తర్వాత శకుంతల తన చేతి వేళ్లతో ముఖాన్ని కప్పెట్టుకుంటుంది. ఓ చక్రవధువు, ప్రియుణ్ణి సాదరంగా పలకరించి పంపించు, ఎందువలనంటే మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టే రాత్రి అయిందనే మాటలు వినపడతాయన్నమాట. వెనకాల అంటే వీళ్ళిద్దరికీ సంబోధించినట్లుగా కాకుండా ఓ చక్రవధువు అంటే చక్రవాక పక్షుల జంట అనుకోండి, ఆ చక్రవధువు ఆడుపక్షి ప్రియుణ్ణి సాదరంగా పలకరించి పంపించు, ఎందువల్లంటే మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టే రాత్రి అయ్యింది, ఇప్పుడు మీరిద్దరు విడిపోండి అని చెప్పడం అన్నమాట అనే మాటలు వినపడతాయి. శకుంతల విని తత్తరపడుతూ, ఆర్యపుత్ర ఏషాకలు తాత కన్వస్య ధర్మ కనీయసి, అంటే ఈమె ఈ మాట ఆర్య మరి పూజ్యుడైనటువంటి నాన్నగారికి ఈ ధర్మబద్ధంగా దొరికినటువంటి చెల్లెల యొక్క స్వరం ఇది అని చెబుతుందన్నమాట. అందువల్ల ఈ వృత్తాంతమునంతా కూడా తెలుసుకుంటుకై వచ్చుచున్నది, కావున నీవు ఈ చెట్టు కొమ్మ మాటున దాగి ఉండు అంటుందన్నమాట. నువ్వు ఆమె కనపడకుండా ఇక్కడ దాగి ఉండు అని చెప్తుంది. పిమ్మట ఒక పాత్రను చేత పట్టుకుని గౌతమి వస్తుంది. కణవ మహర్షి యొక్క ధర్మపు చెల్లెలు అన్నమాట. ఆమె ధర్మబద్ధంగా, మరి ఈ శకుంతల ఏ విధంగా ధర్మబద్ధంగా కూతురో ఆమె ధర్మబద్ధంగా చెల్లెలు అన్నమాట. ఈ శాంతి జలం ఇక్కడ ఒంటరిగా ఉన్నావు, ఈ ఆతపు బాధను పోగొడుతుంది ఈ జలము, దీనిని తీసుకో అంటుంది. ఇదానీమేవ అనసూయా ప్రియం వదే మాలినీం అవతీర్ణే,
మరి ఒంటరిగా ఉన్న వాళ్ళిద్దరు ఎట్లా పోయినారు, అనసూయ ప్రేమవదలని అడుగుతుందేమోనని ఇప్పుడే అనసూయ ప్రేమవదలిద్దరూ స్నానానికి మాలిని నదికి వెళ్ళారు. శాంత్యుతకమునకు శకుంతల పైన చల్లి, ఎవరు గౌతమి, పుత్రి ఏ బాధ లేకుండా నీవు చాలా కాలం జీవించు, ఇప్పుడు నీ శరీరావయవాల బాధ తగ్గిందా అంటే శాంతి జలం ఆమె పైన చల్లిన తర్వాత శారీరక బాధ తగ్గిందా అని శకుంతలను తాకుతుందన్నమాట. కొంచెం తగ్గింది అని అంటుంది, కొంచెం మేలేను అని. గౌతమి ఏమంటుంది, సాయంకాలం అయ్యింది, రమ్ము పర్ణశాలకు వెళదాము అంటుంది. శకుంతల కష్టంగా పైకి లేచి తనలో ఈ విధంగా అనుకొని, హృదయ ప్రథమం సుకోపనతే మనోరతే కాలహరణం కరోషి. మొదట్లో ఇద్దరం కలిసి ఉన్నప్పుడు నువ్వు ఆలస్యం చేశావు, ఇప్పుడు ఏమొచ్చింది నన్ను తీసుకొని పోతూ ఉంది. మరి శకుంతల దుష్యంతుల యొక్క మా మధ్యలో రతి జరగడం లేదు, ఇప్పుడు విరహం వల్ల కలిగిన మదన బాధను అనుభవించు అని తన హృదయంతో అనుకుంటుందన్నమాట. అని అనుకుంటూ కొన్ని అడుగులు నడిచి వెనుదిరిగి, లతాగృహ సంతాపహర అమంత్రయామి త్వాం పునరపి పరిభోగార్థం అంటే లతాగృహముతో అన్నట్లుగా మళ్ళా నీ దగ్గరికి వస్తాను, నా యొక్క విరహ బాధను పోగొట్టుకుంటాను అని ఆ లతాగృహంతో చెప్పినట్లుగా లతాగృహం మాట ఉన్నటువంటి ఆ దుష్యంత మహారాజుతో అంటూ గౌతమితో కలిసి వెళుతుంది. రాజు తిరిగి లతాగృహానికి వచ్చి నిట్టూర్పు విడిచి ఏమంటున్నా అంటే, అభీష్ట సిద్ధికి అనేక విఘ్నాలు కలుగుతాయి కదా, ఏదైనా మనం కావాలని కోరుకుంటే దానికి అనేక విఘ్నాలు కలుగుతాయి కదా, శ్రేయాంసి బహువిఘ్నాని అని అంటాడు అని అనుకుంటాడు. మాటి మాటికి నేను చేయబోయే చుంబనాన్ని అడ్డుకోవడానికి శకుంతల తన చేతి వేళ్లతో ముఖాన్ని కప్పుకుంటుంది. చుంబించవద్దు అనుడి నిషేధాక్షరాలను పలికిన శకుంతల ముఖ సౌందర్యమును చూపడం, నన్ను చూడడానికి తన భుజాలపై నుండి కళ్ళు తిప్పుతూ చూడడం జరిగింది. కానీ ఏదో ఒక విధంగా ఆమె ముఖాన్ని పైకెత్తగలిగాను కానీ ఆమెను చుంబించలేకపోయాను అని అనుకుంటాడనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలను, లేక ఇక్కడే శకుంతల వదిలి వెళ్ళిన లతామండపములోనే క్షణకాలం ఉంటాను అనుకుంటూ అంతటా చూచి, శిలాపలకంపై పరిచి ఉన్న పుష్పశయ్య శకుంతల కూర్చోవడంతో నలిగి ఉంది. పద్మపత్రంపై తన చేతిగోళ్లతో వ్రాయబడ్డ అందమైన ప్రేమలేఖ అక్కడే ఉంది. తన చేతి నుండి జారిపడిన తామర తూడులతో చేయబడిన ఆభరణం కనబడుతూ ఉంది. అలాంటి ఈ లతాగృహంలో ఒంటరిగా ఉంటూ ఉన్నా ఇక్కడి నుండి పోవడానికి అశక్తుడనంటే ఈ గుర్తులన్నీ ఆమె విడిచిపెట్టినటువంటి గుర్తులన్నీ ఉన్నాయి కాబట్టి అని. ఆమె కూర్చున్నటువంటి శయ్య, ఆమె చేతి నుండి జారిపడినటువంటి వలయం, ఇదంతా కూడా సాయంకాల సమయం ప్రారంభమైంది. యజ్ఞవేదిక చుట్టూ భయానికి గురి చేస్తూ ఈ రాక్షసుల ఛాయలు తిరుగుతున్నవి. రాక్షసులంతా పైన తిరుగుతున్నారు, వాళ్ళ యొక్క నీడలు యజ్ఞవేదిక పైన పడుతూ ఉన్నాయన్నమాట. అనే మునిజనుల పిలుపు విన్నాడు రాజు. భయపడవద్దు అంటూ అక్కడ నుండి వెళతాడు మహారాజు. ఇంతటితో తృతీయాంక కథ పూర్తయింది. అత్యద్భుతమైనటువంటి చతుర్థాంక కథతో తరువాతి భాగం ప్రారంభిస్తాం. హరి ఓం తత్సత్.